నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం కొనసాగుతుంది. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ నేతృత్వంలోనే పార్లమెంటు అభ్యర్థుల సమావేశం మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ముఖ్య నేతల సమావేశం కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు మోడీ 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాలు, కాంగ్రెస్ హామీల వైఫల్యాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ఇన్ఛార్జీలతో పాటు పదాధికారులు పాల్గొననున్నారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి పార్టీ సమావేశానికి 15 మంది ఎంపీ అభ్యర్థులు హాజరవుతున్నారు. బీజేపీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, బీజేపీ వాళ్ళ సమావేశం కాబోతుంది మధ్యాహ్నం. ఇందులో కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశాలు చేయనున్నారు? ఉమశ్రీ, ఇవాళ సమావేశాలు బీజేపీ సమావేశాలు నిర్వహించబోతున్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇవి ఫైనల్ సమావేశాలు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో ముందుకు వెళ్ళిన బీజేపీ ఇక 17 పార్లమెంటు స్థానాల్లో కూడా తనదైన స్లోగన్స్తో ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు చూసినాం. ఇప్పటికే అమిత్ షా, నడ్డా, మోడీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూడా ఈ విజయ సంకల్ప యాత్రలు పూర్తి చేసుకున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో 4 విడతలుగా ఎన్నికలు జరపబోతున్నారు. ఇక దాన్ని ఉద్దేశించి దక్షిణాదిలో ఎలాగైనా ఈసారి అత్యధిక మెజారిటీ స్థానాలు సాధించేందుకు బీజేపీ కసరత్తులు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తెలంగాణలో మెజారిటీ స్థానాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి వైఫల్యాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా బీజేపీ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు 15 స్థానాలు కైవసం చేసుకునేందుకైతే బీజేపీ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ కీలక సమావేశం ఉండబోతుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే బీజేపీ 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించి ఉంది. ఈ 15 మంది అభ్యర్థులతో ముందుగా 11 గంటల కంటే ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర కార్యాలయం తరలి వస్తున్నారు. అట్లనే సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారితో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా, కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కూడా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నారు. వీళ్ళ నేతృత్వంలో సమావేశం ఉండబోతుంది. 15 మంది అభ్యర్థులతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బ్యారర్ సమావేశం కూడా ఉండబోతుంది. ప్రధానంగా మా జిల్లా సంబంధించి జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లాల కన్వీనర్లు, ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర నేతలు కూడా జిల్లాల ఇన్ఛార్జీలుగా, కన్వీనర్లుగా ఉన్నారు. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సంస్థాగతంగా పార్టీ బలం, బలహీనతలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎట్లా ప్రజల్లో గెలవాలి, ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని దాని మీద దిశానిర్దేశం చేస్తారు. అట్లనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయోధ్య రామాలయంతో పాటు మోడీ చరిష్మా, అట్లనే 10 ఏళ్లలో మోడీ సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు అట్లా మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా కొంత రెబల్ నేతలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే బీజేపీ ప్రకటించిన 15 స్థానాల్లో ఒకటి ఖమ్మము, వరంగల్ మినాయిస్తే మిగతా 15 స్థానాల్లో కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. ఒకటి ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్ కేటాయించారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున పార్టీ ముందున్న సవాళ్ళు. ఎందుకంటే అక్కడ రెబల్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్కు సంబంధించి సోయం బాబురావు లాంటి నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. త్వరలో నా అభిప్రాయం కూడా వెల్లడిస్తానంటూ రెబల్గా కూడా పోటీ చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు జహీరాబాద్ కావచ్చు, ఇటు మల్కాజిగిరి, నాగర్ కర్నూలుకు సంబంధించిన చోట్ల కూడా పెద్ద ఎత్తున రెబల్గా ఉన్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకే మరొకసారి బీజేపీ సీట్లు కేటాయించింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ సమావేశాల్లో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వ్యతిరేకంగా ఉన్నారు, ఏ స్థానాల్లో రెబల్గా పోటీ చేస్తున్నారు, ఆ నేతలకు బుజ్జగించే పని చేస్తారా, ఏ విధమైనటువంటి వ్యూహాలతో వెళ్ళాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో
ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గత ప్రభుత్వం వైఫల్యం 10 ఏళ్లలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలతో పాటు ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ 100 రోజుల్లో ఏ హామీలు అమలు చేశారు, ఏ సంక్షేమాలు ప్రజలకు అందుతున్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు విఫలమయ్యారనేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కసరత్తులు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక నేతలందరూ వెంకట్ ఎలాగైనా తెలంగాణ ఎంపీ ఎలక్షన్ లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ మరి సీటు కేటాయింపు విషయంలో అభ్యర్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? అంటే దేశవ్యాప్తంగా 400 స్థానాలు భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. అందులో భాగంగానే నార్త్ ఇండియాకు సంబంధించి ఎలాగైనా అక్కడ విజయం సాధిస్తాం, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విజయం సాధించాలి, అత్యధిక సీట్లు గెలవాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా 17 స్థానాలు కైవసం చేసుకోవాలి అనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి వైఫల్యాలు కావచ్చు, ఎందుకంటే మిషన్ 90తో ముందుకు వెళ్ళింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 స్థానాలు సాధిస్తామని చెప్పారు, కానీ 8 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు 17 పార్లమెంట్ స్థానాల్లో దాదాపు 15 స్థానాలు సాధిస్తాము, మరికొంత కష్టపడితే ఇంకొక 2 స్థానాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ అంచనా వేయగలుగుతుంది. కాబట్టి గత అసెంబ్లీ వైఫల్యాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా జరగకూడదు. అందుకే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కసరత్తులు అయితే చేస్తుంది. ఇప్పటికే జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మోడీ టూర్ కూడా మొదటి దఫా అంతా కూడా మోడీ టూర్ కూడా అయిపోయింది. అమిత్ షా, నడ్డా ఇట్లా మొత్తం కూడా రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం చేసి ఉన్నారు ఇప్పటికే. కాబట్టి ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతాల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్లు కేటాయించారనేది కొంత బీజేపీకి నష్టం కలిగే విధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం పార్టీ క్యాడర్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏ స్థాయిలో ఎక్కడెక్కడ రెబల్గా ఉన్నారు, ఎందుకంటే మొన్న మహబూబాద్ కావచ్చు, ఇటు ఆదిలాబాదు, వరంగల్, ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇట్లా నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నెగటివ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెబల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే డీకే అరుణకు, జితేందర్ రెడ్డికి ఇద్దరి మధ్యలో ఎవరు సీటు దక్కుతుందని మొన్నటిదాకా ఉత్కంఠ కొనసాగింది. చివరికి డీకే అరుణ వైపుకు మొగ్గు చూపడంతో జితేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్లా రేపు ఆదిలాబాద్కు సంబంధించి సోయం బాబురావు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళ సమావేశాలు నిర్వహించుకుంటుంది. పూర్తి స్థాయిలో బూత్ స్థాయిలో కనుక పార్టీ బలంగా ఉంటే కనుక ఒక్కొక్క బూత్ స్థాయిలో దాదాపు 350 పైచిలకు ఓట్లు రాబట్టుకోగలిగితే దక్షిణాదిలో బీజేపీదే విజయం అనేది అయితే బీజేపీ పార్టీ అంచనా వేస్తుంది. అందుకే ఆ వైపుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎప్పుడైతే రెబల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతను ఏ విధంగా తీస్తుంది అనేది అయితే ఇప్పటికీ ఒక సస్పెన్స్గాను ఉంది. దాంతోపాటు బీజేపీకి ముందున్న సవాళ్ళు ఇప్పటికే ఎన్నికల ముందు ఇటు లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. దాని వెనకాల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దాంతోపాటు ఇటు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నల్ల డబ్బులు మొత్తం కూడా బయటకు తీసుకొస్తాం, ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తాం అని చెప్పినటువంటి బీజేపీ చివరికి ఆ నల్ల డబ్బును వైట్ మనీగా మార్చి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో భారీ ఎత్తున నిధులు సేకరించింది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఒకవైపు. ఇట్లా మరోవైపు పౌరసత్వం బిల్లు కూడా ముందుకు తెచ్చింది. ఈ అంశం కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి సవాళ్ళను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో 400 పైచిలకు సీట్లు సాధిస్తుందా అనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా ఉన్నది. ప్రధానంగా మోడీ చరిష్మా, అయోధ్య రామాలయం ఈ 2 అంశాలు ప్రధానంగా ప్రజల ముందు ఉంచి వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికారం చెలాయించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఉంది. తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల మీద ఫోకస్ చేసింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు కైవసం చేసుకొని మోడీకి గిఫ్ట్ ఇవ్వాలనేది బీజేపీ తెలంగాణ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే కింద బూత్ స్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అమిత్ షా మొన్ననే దిశానిర్దేశం చేసి వెళ్ళారు. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, జిల్లా కన్వీనర్లు, ఇట్లా పార్లమెంట్ అభ్యర్థులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో అట్లనే సంఘ పరివారాలు ఒకవైపు సంఘ పరివారాలు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి సంఘ పరివారాలు క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో
ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా అన్ని బీజేపీ అనుబంధ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో ముందుకు వెళ్ళి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పూర్తిగా మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఎలాగైనా మోడీ చరిష్మా, అయోధ్య రామాలయం వచ్చే ఎన్నికల్లో పనికొస్తాయా, మళ్ళీ ఒకసారి అత్యధిక మెజార్టీ స్థానాలు సాధిస్తారా, 400 పైచీలకు సీట్లు సాధిస్తాయనేది ఒకవైపు ఉన్నప్పటికీ అదే రేంజ్లో మరోవైపు మనం చెప్పుకున్నట్టు సిఏఏ కావచ్చు, ఇటు ఎలక్ట్రల్ బాండ్ల అంశం కావచ్చు, ఇటు అక్రమ అరెస్టులు అనేటివి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా ఇవాళ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మొత్తం బండి సంజయ్, కిషన్ రెడ్డి మినాయిస్తే మిగతా ప్రకటించిన సీట్లను కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకే ఇచ్చారనేది స్పష్టంగా బీజేపీ నేతల్లోని కొంత అసంతృప్తిని వెలగొక్కుతున్నటువంటి సిచ్యువేషన్లో వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా లేదా అనేదైతే తెలియాల్సి ఉంది ఉమశ్రీ. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పార్టీ బలం ఎక్కడ ఉంది, బలహీనత ఎక్కడ ఉంది, ఎక్కడ పార్టీ నేతలపైన వ్యతిరేకత ఉంది అనే దాని మీద స్పష్టంగా ఇవాళ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ అభ్యర్థులు ఏవైతే 15 మంది ప్రకటించారో వాళ్ళతోటి సమావేశం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉండబోతుంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.